విజయవాడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది హిజ్రాల వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇవాళ. సో, ఈ స్టోరీ అంతా కూడా ఇద్దరు వాళ్ళిద్దరూ 5 సంవత్సరాలకు ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అమ్మాయి తరపున పేరెంట్స్, బంధువులు ఎవరైతే ఉంటారో, ఆ అబ్బాయికి ఇంకా జాబ్ సెటిల్ అవ్వలేదు, లేకపోతే ఇతరితర కారణాలు చెప్పి, ఆ అబ్బాయిని ఒక చోటికి పిలిచి, అక్కడ వాగ్వాదానికి దిగి, ఆ అబ్బాయితో గొడవ పడి, కొట్టే వరకు వెళ్ళి, ఆ తర్వాత కొంతమంది హిజ్రాలను పురమాయించి, తల్లిదండ్రులని రోడ్డు మీదకి లాగించి, అంటే ఫస్ట్ వెళ్ళడమే ఈ హిజ్రాలు ఎవరైతే ఉంటారో, అంటే చాలా దగ్గర మనం చూస్తుంటాం హిజ్రాస్ జనరల్‌గా రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డబ్బులు అడగడము, లేకపోతే ఆశీర్వదించి డబ్బులు తీసుకుంటుంటారు. అట్ ద సేమ్ టైమ్ షాప్స్ దగ్గర, లేకపోతే కొన్ని పూజా కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం, ఇలాంటియన్నీ చూస్తూ ఉంటాం. కొన్ని దగ్గర దౌర్జన్యంగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇదంతా క్వైట్ కామన్ అనుకుని అందరూ వదిలేసి ఎళ్ళిపోతూ ఉంటారు. ఎవరు దీని గురించి మాట్లాడరు బేసిక్‌గా. బట్ కానీ ఆ పార్ట్ ఆఫ్ థాట్ ఇంత దారుణానికి దిగజారి వాళ్ళే రౌడీల్లాగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్కడ చప్పట్లు కొట్టి, ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి చప్పట్లు కొట్టి కొన్ని పాటలు పాడి, వాళ్ళ తల్లిదండ్రులను బయటకి లాగి, బయటకి వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు మీద పడేసి వాళ్ళని చితక బాధితే, ఆ అవమానం తట్టుకోలేక ఆ యువకుడి తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన. అక్కడ వెళ్లి వాళ్ళు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. ఎవరైతే హిజ్రాలు ఇందులో ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటూ వీళ్ళు కంప్లెయింట్ కూడా రైజ్ చేశారు. బట్ ఇప్పటివరకు ఏం జరుగుతుంది ఏంటని ఎవరికీ తెలీదు. అట్ ద సేమ్ టైమ్ అండ్ వాళ్ళకుండే డిమాండ్స్ ఖచ్చితంగా వాళ్ళకుంటాయి. ఇన్‌ఫాక్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత కన్న కొడుకు తన తల్లిని కోల్పోయాడు. ఒక ప్రాణం పోయింది హిజ్రాల వల్ల. బట్ కానీ ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ వాళ్ళు కాళ్ళ బేరానికొచ్చి 5,00,000 మేము ఎక్స్‌గ్రేషియా ఇస్తాం దీనికోసం. అండ్ ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయిస్తాము. ముందేమైంది? ముందేమైంది? వాళ్ళమ్మ ప్రాణాలు పోయిన తర్వాత గుర్తొచ్చిందా? కొట్టించి, అవమానపరిచి అండ్ ఆహ్, మోస్ట్ కాంట్రోవర్షియల్ థింగ్ ఇది. హిజ్రాలు ఎందుకలా బిహేవ్ చేస్తారు అనేది ఎవరు ప్రశ్నించరని చేస్తారా? లేకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఆ విచ్చలవిడితనం కానీ, అంటే ఫ్రీడమ్ ఉంది దేనికి మంచి పనులు చేయడానికి, మంచిగా సెటిల్ అవ్వడానికి, చదువుకోవడానికి. చాలామంది సెటిల్ అయ్యి మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళున్నారు. ట్రాన్స్‌జెండర్స్‌లో అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు. చాలామంది చాలా గౌరవంగా, హుందాగా బతుకుతున్న వాళ్ళున్నారు. బట్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ రైట్? ఇలా చేయడం కరెక్టా? సో, ఆలోచించండి అండ్ ప్రశ్నించండి బేసిక్‌గా. ఈ విషయంలో ఆ అబ్బాయికి అబ్బాయి వాళ్ళ తండ్రికి, అంటే ఎవరైతే మహిళ చనిపోయారో వాళ్ళ భర్తకి, వీళ్ళందరికీ న్యాయం జరుగుతదో లేదో, న్యాయం అనేది ఏం లేదు. ఎందుకంటే ఒక ప్రాణం పోయిన తర్వాత అందులో ఇంకా న్యాయం జరగడానికి ఏముంటుంది? ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళ అమ్మ తిరిగి రాదు కదా! సో, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ మీ ఒపీనియన్ ఏంటి హిజ్రాలు ఇలా బిహేవ్ చేసే హిజ్రాల మీద? జస్ట్ కామెంట్.